ముందుగా వేదికను అలంకరించినటువంటి దైవజనులు, అలాగే వచ్చినటువంటి ఈ యొక్క చర్చ్ డెడికేషన్కి వచ్చినటువంటి పెద్దలు, అలాగే సంఘస్థులు అందరికీ కూడా దేవుని నామం పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి శ్యాంబాబు గారు, అలాగే కృష్ణమూర్తి గారు, మరి ఇంకా ముందు మాట్లాడినటువంటి దైవజనులు అందరూ కూడా తెలియజేశారు. అయితే మరి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, శ్యాంబాబు గారు చెప్పారు, ఇప్పుడు ఏ ఉద్యోగం లేకపోతే పాస్టర్ని అయిపోదాం అనుకుంటున్నారు. కానీ మరి అలా కాదు. అది దేవుని యొక్క ఆత్మచే పట్టబడినటువంటి దైవజనుడు, మరి ఆయన మంచి హృదయంతో, అలాగే గొప్ప మనసుతో మరి దేవుని మందిరాన్ని స్థాపించాలనేటువంటి కోరిక కలిగి, దృఢమైనటువంటి కోరిక కలిగి, మరి దినాన్ని మనం అందరం కూడా ఈ ఈ పాడుబడిపోయిన దేవాలయంలో ఉండే కంటే ఇప్పుడు అందమైనటువంటి దేవాలయంలో కూర్చోవటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఇది అంతా కేవలం దేవుని యొక్క కృప. ఎందుకంటే ముందు మనలో నమ్మకం ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని పట్ల మనం నిబద్ధత కలిగి ఉండాలి. ఆయన నమ్మినట్లయితే మనకన్నీ కూడా అవి తానంతట తానుగా ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటుందన్నమాట. మనం తొందరపడి అయ్యో ఏదో చిన్న అపశృతి చదివితే అనుకుంటాం, దేవుడు మమ్మల్ని ఏం చేయట్లేదండి, మమ్మల్ని పట్టించుకోవట్లేదండి అనేటటువంటి మనసు కలిగి ఉంటాం. అది చాలా తప్పు. దేవుని పట్ల మనం నమ్మకంగా, విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ఆయన పట్ల మన యొక్క హృదయాన్ని అర్పించి ఆయన్ని మనం వేడుకున్నప్పుడు మన జీవితంలో ఎన్నో మేళ్ళు చూడగలుగుతాం. మరి విజయ్ కుమార్ గారికి, పాస్టర్ విజయ్ కుమార్ గారికి ఎన్నో టాలెంట్స్ ఉన్నాయండి. మరి ఆయన అందరికీ ఎంతోమందికి పరిచయం అయ్యారంటే అది ఆయన ముందు ఎలక్ట్రీషియన్గా జాబ్ చేసేవాడు, అలాగే మరి మ్యూజిషియన్గా చేసేవారు, ప్లంబర్గా చేస్తారు, మరి ఇంకా ఎన్నో విధమైనటువంటి కార్యక్రమాలు ఆయనకి తెలుసు. కానీ అన్నిటిలో నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి. అయితే ఆయనకు వచ్చేటటువంటి రాబడినంతటినీ వదులుకొని, ఆ కార్యక్రమాన్ని అంతటినీ వదులుకొని మరి దేవుని వైపు తిరిగాడంటే అది దేవుడు ఆయన్ని వాడుకునేటటువంటి విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి వాళ్ళు ఉంటాయి, కోరికలు ఉండొచ్చు, నేను చర్చి కట్టాలి, లేకపోతే నేను ఇంకోటి చేయాలని. కానీ అది మన వల్ల సాధ్యం కాదు. దేవుని యొక్క కృప ఉంటేనే మాత్రమే అది జరుగుతుంది. మరి మనం చూసినప్పుడు అనేక మందిరాలు నాశనం అయిపోతున్నాయి. ఎందుకు నాశనం అయిపోతున్నాయంటే గొడవలతోటి, మధ్యలో ఒకరినొకరిలో పట్ల విశ్వాసం లేదు, ఒకరి పట్ల ఒక ప్రేమ లేదు. ఇటువంటివన్నీ చూసినప్పుడు దేవుని సంఘాలు కుదేలైపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ చిన్న సంఘాన్ని మరి ఇంత గొప్పగా నిర్మించినటువంటి మీ దైవ సేవకులు మరి విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి డబ్బులు ఉన్న వాళ్ళని ప్రతి వాళ్ళు పట్టించుకుంటారండి. సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం, డబ్బులుంటే ప్రతి వాళ్ళు వస్తారు. ఎందుకంటే మనకి సామెత ఒకటి ఉంది, బెల్లం ఉంటేనే ఈగలు ముసురుతూ ఉంటాయి. ఆ బెల్లం లేదనుకోండి ఈగలు మన దగ్గరికి రావు. మరి అలాగే మరి ఆయన అలాగా ఆ బెల్లం ఉన్న వారి దగ్గరికి కాకుండా మరి దైవజనుడిగా మరి అనేకమైనటువంటి పేద ప్రజల పట్ల సేవ చేయాలనేటువంటి గొప్ప ఉద్దేశాన్ని పెట్టుకొని మరి ఆయన మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందు హుకుంపేటలో ఆరాధన జరిపేవాడు. మరి అది అక్కడ కొన్ని ఇబ్బందులను బట్టి దాన్ని ఇక్కడ తీసుకుని వచ్చి మరి ఇక్కడ చక్కని గృహాన్ని, అలాగే చక్కని దేవుని మందిరాన్ని నిర్మించుకోవటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. దాన్ని బట్టి ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మరి అంతేకాదు, అనేక మంది దైవజనులతో సహవాసం పెంచుకొని మరి సంఘాన్ని అభివృద్ధి చేయడానికి, అలాగే ఆయనలో ఉన్నటువంటి ఆ దైవ శక్తిని
ఉపయోగించుకోవడానికి అనేక మందితో పనిచేస్తూ ఉంటాడు. మరి మరి అలాంటి మనస్సు కలిగి మరి ఆయనకి మ్యూజిక్ వాయించటం వచ్చు. మరి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆయన వెళ్ళి ఫ్రీగా మరి ఆ మ్యూజిక్ కార్యక్రమాన్ని చూపించి మరి ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాడు. మరి ఇటువంటి గొప్ప గుణాలు మరి దేవుడు మరి విజయ్ కుమార్ గారికి ఇచ్చినందుకు దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మన మధ్యన ఉన్నటువంటి దైవజనులు కూడా మరి అటువంటి గొప్ప జనులు. మరి ఈ పాస్టర్ గారు మా మా ఏరియాలోనే ఉంటారు. మరి సాల్మన్ రాజు గారు మరి మా ఏరియాలోనే సంఘం ఉంటుంది. మరి ఆయన సంఘంలో 3 షిఫ్ట్లు జరుగుతాయండి. మార్నింగ్ ఇంగ్లీష్ సర్వీస్, తర్వాత మళ్ళీ 11 గంటలకు ఒక సర్వీస్. 4 గుమ్మూరులో ఒకటి, గుమ్మూరుతోట 4 సర్వీసులు జరుగుతాయండి. నిస్వార్థపరుడైనటువంటి సేవకుడు అనమాట. ఆయన మంచి ఉద్యోగస్తుడు, సాఫ్ట్వేర్లో మంచి ఉద్యోగస్తుడు. దేవుని పిలుపు మేరకు ఆయన యొక్క ఉద్యోగాన్ని వదులుకొని దేవుని సేవకై వచ్చాడు. మరి దేవుని సేవలో వచ్చినటువంటి కానుకలను మరి వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ప్రతి ఆదివారం భోజనాలు పెట్టేస్తుంటాడండి. అంటే భోజనం పెట్టడం గొప్పని కాదు, అది సంఘాన్ని ప్రేమించి మరి ఆయన వచ్చిన కానుకలు ఆయన తీసుకువెళ్ళి ఆయన కుటుంబాన్ని పోషించడం కాకుండా మరి సంఘాన్ని అభివృద్ధి చేయడానికి, సంఘంలో ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావాలని ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి గొప్ప దైవజనుడు. మరి అటువంటి దైవజనులతో మరి విజయ్ కుమార్ గారికి సహవాసం ఉండటం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి అలాగనే మరి ఈ కార్యక్రమం అంతా కూడా మరి ఆయన దగ్గర ఏమీ లేకపోయినా కానీ ఈ కార్యక్రమాన్ని అన్నింటినీ స్టార్ట్ చేసేస్తుంటాడు. అది దేవుడిచ్చినటువంటి ధైర్యం అన్నమాట. అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. అటువంటి ఆశీర్వాదం మరి సంఘంలో అనేక మంది నిన్న మొన్న మరి ఫోటో పెట్టారు, కొన్ని బాప్తిస్మ కార్యక్రమాలు చేపట్టాడు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఈ దినాల్లో దేవుణ్ణి వ్యతిరేకించేటటువంటి దినాలుగా ఉన్నప్పుడు మరి ఆయన దేవునిలోకి నడిపిస్తూ ఉన్నటువంటి దైవజనుడిగా ఉండటం అనేటటువంటిది చాలా ఆశీర్వాదకరం. మరి అనేక మందికి ఈ యొక్క ఈ ప్రేయర్ హాల్ మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక ఆత్మలు రక్షింపబడే విధంగా ఉండాలని మరి ఇంకనూ దినదినము అభివృద్ధి చెందుతూ మరి దేవుని సేవలో ఇంకనూ వాడబడాలని ఆకాంక్షిస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు వారికి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.